భార్య లావుగా మారిందని పాలకోవాలో విషం పెట్టి చంపిన భర్త. ఈ మధ్య భార్యలే భర్తల్ని చంపేసి స్కూల్లోను కుక్కర్లో మిక్సీల్లో పెడుతున్నారు. ఇవి చూసి భర్తలు కూడా అప్డేట్ అయ్యారో ఏమో. భార్య లావు అవుతుందని కారణంతో భర్త తనకి ఎంతో ఇష్టమైన పాలకోవాలో విషం పెట్టి మరీ చంపారు. అసలు కథ ఏంటంటే, కడప జిల్లాకు చెందిన పద్మజ 8 ఏళ్ల కిందట కిరణ్ కుమార్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆ వ్యక్తిని ఇల్లరికం అల్లుడుగా తెచ్చుకుంది. వీళ్ళిద్దరికి ఒక పాప. పెళ్ళైన తర్వాత భార్య మెల్లగా లావు అవడంతో భార్య తనకి నాన్ వెజ్ తెమ్మని, జంక్ ఫుడ్ తెమ్మని తరచూ అంటూ ఉంటుందంట. ఇవే కాకుండా తన పైన అనుమానంతో వేధిస్తూ ఉండడంతో భార్య బాగా విసిగెత్తిపోయాడని కిరణ్ చెప్తున్నాడు. అయితే భార్యను చంపాలని నిర్ణయించుకున్నాడు. అయితే భార్యను ఎలా చంపాలి, ఏ విధంగా చంపాలని లేక గూగుల్లో సెర్చ్ చేశాడు. భార్యని చంపడం ఎలా అని గూగుల్ని అడిగాడు. గూగుల్ కూడా కొన్ని వీడియోలు, ఫోటోలు చూపించింది. అలా ఒక వీడియోలో ఒక నెంబర్ని తీసుకుని హైదరాబాద్కి వెళ్ళి 80,000 పెట్టి విషం కొని మరి తనకి ఎంతో ఇష్టమైన పాలకోవాలో ఆ విషాన్ని కలిపి భార్యకి ఇచ్చాడు. అది తిన్న పద్మజ అక్కడికక్కడే మృతి చెందింది. మృతి చెందిన తర్వాత భర్త డెడ్ బాడీతో ఒక 3 గంటలు గడిపాడు. ఇదంతా ఒక గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన కిరణ్ కుమార్ పోస్ట్ మార్టంలో బయటపడిన ఆధారాలతో కిరణ్ కుమార్ని అరెస్ట్ చేసిన పోలీసులు. అరే, ఇలా కూడా ఉంటారా? ఇవన్నీ చూస్తుంటే సమాజం ఎటుపోతుందో అర్థం కావట్లేదు. ఈ వీడియో చూస్తుంటే మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.